ఇరు పార్టీలో కూటమి పార్టీల్లో లోపించిన సఖ్యతని ఏదో లోపించింది ఏదో అయిపోయిందని చెప్పేసి ఎవరో ఒకరిద్దరు చెప్పినటువంటి వ్యాఖ్యలు తీసుకొని ఇంత చర్చను పెట్టడం అసలు కాదు. ఆ ఒకరిద్దరు గుంపులో ఒక్క నిమిషం అండి, ఆ ఒకరిద్దరు గుంపులో గోవిందలు అయితే ఎవరు పట్టించుకోరు, వాళ్ళు ప్రముఖులు వరిష్ఠులు. సో మళ్ళీ వస్తాం ఇది దగ్గరికి, మాట జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, మీరు మాట్లాడే ముందు నిన్న అనంత శ్రీరామ్ గారు విశ్వ హిందూ పరిషత్ చేతన హిందూ చేతన వేదిక మీద నుంచి మాట్లాడారు. అదొకసారి చూద్దాం, తర్వాత మీ దగ్గరకు వద్దాం. హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది, హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక 3 కోణాల్లో 3-4 ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాడి 3 కోణాల్లో జరుగుతుంది. అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం, 2 తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, 3 తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. ఈ 3 అంశాల్లో మొదటిది కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి 2 కళ్ళ లాంటివి. కానీ అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం శ్రీకాంత్ గారు, 2 కాకతాళీయంగా జరిగిన సంఘటనలు. ఒకటి ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడింది కృష్ణా జిల్లా గడ్డమించే, ఈయన మాట్లాడింది కృష్ణా జిల్లా గడ్డమించే. ఆయన ప్రస్తావన చేసింది కృష్ణా జిల్లాలో ఉన్న గొప్పాళ్ళ గురించి. ఈయన ఆ గొప్పాళ్ళ ముసుగులో ఉన్నవాళ్ళు ధర్మానికి ఎలా హాని చేశారని ఈయన మాట్లాడారు. అంటే క్వైట్ కోఇన్సిడెన్షియల్, అంటే ఇక్కడ కాకతాళీయంగా ఇద్దరు కలిసి అనుకొని మాట్లాడింది ఏం కాదు. సో ఈ సంఘటనతో మొదలెడితే నిజంగా ఇప్పుడు కల్కి సినిమాని ఆయన గట్టిగా, అంటే ఆ సినిమాకి సంబంధించిన వివాదాలను ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. పుష్ప అయిపోయింది అనుకున్నాం, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది. ఇప్పుడు అనంత్ శ్రీరామ్ నిన్న ఒక అగ్గిపుల్ల అట్ట గీసి వదిలేశారు. అంటే కృష్ణా జిల్లా నుంచే ప్రొడ్యూసర్స్, మ్యాక్సిమం ప్రొడ్యూసర్స్ అక్కడి నుంచే ఉన్నారు. ఏ మాటకా మాట పెట్టుబడిదారులు, వాళ్ళు సినిమా రంగాన్ని బతికించిన వాళ్ళు కూడా వాళ్ళే. నేను మంచి చెడు 2 మాట్లాడుకోవాలి. ఆ బతికించే క్రమంలో పురాణాలని తక్కువ చేసి చూపించడం అనేది, ఈయన ఒక సినిమా డైరెక్టరు బ్రహ్మాండ నాయకుడు అనే మాట వాడొద్దన్నారని ఆయనకు 15 ఏళ్ళుగా సినిమా పాటలు రాయట్లే. ఆయన బట్టుదల గల వ్యక్తి ఈయన అనంత్ శ్రీరామ్, ఏమంటారు సార్? అందరికీ శుభోదయం. డబల్ టీవీ రీసెర్చ్లకు ప్యానల్లో ఉన్న సభ్యులకు మీకు అందరికీ మొదటిగా మీరు అడిగారు మన ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి. నేనైతే ఒకటి చెప్తున్నా, మా కులానికి కూడా ఒక రోజు అవకాశం అండి, మా కులంలో కూడా ఎంత గొప్ప బాగా ఉన్నారో కూడా ఒకసారి చెప్తున్నా, మా డిబేట్ లో కూడా ఇవ్వండి అని చెప్తున్నా. ఎవరి కులం వారికి గొప్పది. ఏ కులంలో గొప్ప వాళ్ళు వాళ్ళ స్వయం శక్తితో కష్టపడి పైకి వచ్చి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక రోజు మా కులానికి ఇవ్వండి. అదేవిధంగా శ్రీరామ్ గారు మాట్లాడిన మాటలకు నిజంగా స్వాగతిస్తున్నాం. ఒక హిందువుగా